ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుండి, మనమందరము దేవుని కుమారుని గుచ్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు ఆయన ఇలాగూ నియమించను. ఏమి నియమించను? కిందికి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, మరికొంతమందిని ఉపదేశకులుగాను నియమించను. ఆది సంఘంలోని దేవుడు ఏం పెట్టాడట? టీచర్స్ని పెట్టాడట. అపోస్తులు, సువార్తికులు, బోధకులు, ప్రవక్తలు, కాపర్లు. ఇదొక ప్యాటర్న్. లేదు ఎవరి బైబిల్ వాళ్ళు చదువుకోండి, మీకు బైబిల్ ఇచ్చేస్తున్నాను, ఇంకెవరి బైబిల్ వాళ్ళు చదువుకోండి అన్నాడా? లేదు, వాళ్ళకి బైబిల్ ఉన్నా వాళ్ళకి టీచర్స్ ఉండాలి. నడుగుతున్నాను, మీ దగ్గర బైబిల్ లేదా? నా దగ్గర బైబిల్ లేదా? ఇక్కడ ఉన్నవారు అందరి దగ్గర బైబిల్ లేదా? నడుగుతున్నాను, మీ దగ్గర అందరి దగ్గర బైబిల్ ఉన్న ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చున్నారు? టీచర్ అవసరం, గైడ్ చేసేవాడు అవసరం, అవి ఎలా ఉన్నాయో వివరించే ఒక మాస్టర్ అవసరం, దానికి చెప్పేవాడు అవసరం. అందుకే బైబిల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నా దానికి బోధించే వాళ్ళు కావాలి. అది దేవుని యొక్క చిత్తం. సంఘం ఈ విధంగా నడవాలి. అపోస్తులు, ప్రవక్తలు, ఆ పైన ప్రవక్తలు, అపోస్తులు, కాపర్లు, ఉపదేశకులు, ఇప్పుడు సువార్తికులు. దీన్ని బోధించే వాళ్ళ అవసరం, ఉపదేశించే వాళ్ళ అవసరం. ఇది ఎలా ఉందో ఎప్పటికప్పుడు నేర్పించే వాళ్ళ అవసరం. అందుకే దేవుడు టీచర్స్ ఉండాలని సంఘంలో ఆ రోజుల్లోనే పెట్టాడు. టీచర్స్ లేకపోతే ఏమవుద్ది? సొంత బైబిల్ స్టడీ బాగా మనల్ని గైడ్ చేసే వాళ్ళు లేకపోతే సొంత బైబిల్ స్టడీ ఖచ్చితంగా ఏదో ఒకలాగా మనం ఇరకాటంలో పడే ప్రమాదం ఉంది. చాలామంది పొగరబోతు మాటలు మాట్లాడతారు. మేము ఇంక ఏ సంఘానికి రావండి, మేము సొంతంగా ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుంటామండి. అంటే నేను అడుగుతున్నాను, నీ బొంద చదువుకుంటా, నీకు ఏం తెలుసు? నేను తలకాయ 20 years చదివిన అర్థం కాని సంగతులు ఉన్నాయి, 50 ఏళ్ళు చదివిన అర్థం కాని సంగతులు ఉన్నాయి. చచ్చేంత వరకు మన బైబిల్ నేర్చుకున్న ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఏ పుస్తకానికి లేనంత హిస్టరీ దీనికి ఉంది, ఏ పుస్తకానికి లేనంత జాగ్రఫీ దీనికి ఉంది, ఏ పుస్తకానికి లేనంత సైన్స్ని సవాల్ చేసే సైంటిఫిక్ ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి. ఈరోజుకి సైన్స్ ఒప్పుకోలేని సంగతుల్ని ప్రూవ్ చేయడానికి బైబిల్ అనేకమైన ఎవిడెన్స్ పెట్టింది. దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కుస్తీ పట్టాలి, ఎక్సర్సైజ్ అవసరం. వాటిని చెప్పే వాళ్ళు ఉన్నారు, వాటిని అర్థం చేసుకునేలా బోధించే వాళ్ళు ఉన్నారు. మనకు అర్థం కాకపోతే పైన ఇంకా బోధించే వాళ్ళు ఉన్నారు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. మేధావులు సైతం సొంత బైబిల్ స్టడీల్లో అప్పుడప్పుడు ఉల్టా పడ్డారంటే మీరు నమ్మగలరా? రివర్స్ అయ్యారంటే మీరు నమ్మగలరా? మార్టిన్ లూథరన్ గారు 2 విషయాలు తర్జన భర్జన అయిపోయాడు. ఆయన లూథరన్ గారు ఏ విషయంలో అంటే, పౌలు పత్రికలు మీరు చదువుతుంటే, పత్రికలు చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇందాక అన్న టచ్ చేసాడు దాన్ని. పౌలు పత్రికలు ఎక్కువ చదువుతున్నప్పుడు కృప, గ్రేస్ ఎక్కువ మాట్లాడతాడు ఆయన. ఆ కృప గురించి అంటే, మనము చేసిన క్రియల వలన మనకు రక్షణ రాలేదు, కృప ద్వారానే మనం రక్షింపబడ్డాం. అబ్రహాము క్రియ చేయకముందే విశ్వాసం వలన అనేకులకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దావీదు కూడా క్రియను బట్టి రక్షణ పొందలేదు, భక్తులెవరు కూడా క్రియలను బట్టి రక్షణ పొందలేదు, వాళ్ళ కృప ద్వారానే రక్షణ పొందారు. అంటే పౌలు గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మనం సంపాదించుకుంటే వచ్చింది రక్షణ కాదు, మనకు ఉచితంగా దేవుడు అనుగ్రహిస్తే వచ్చిందే రక్షణ. సాల్వేషన్ విషయం డాక్టర్ని తెలుసు కదా. అంటే ఆయన ఒంటి కాలు మీద నిలబడి మాట్లాడతారు. పత్రికలు అన్నింటిలో ఏమంటాడంటే, ఇదిగో కృప ద్వారానే రక్షింపబడ్డాం తప్ప క్రియ ద్వారా రక్షింపబడలేమన్నది పౌలు గారి యొక్క ఆర్గ్యుమెంట్. దీనికి క్వైట్ ఆపోజిట్ స్టేట్మెంట్ ఎవరిదంటే యాకోబు గారు ఏమంటారు? క్రియలేని విశ్వాసము మృతం. క్రియలేని విశ్వాసము, క్రియలేని రక్షణ, ఉపయోగం లేనిది. ఇప్పుడు చెప్పండి, యాకోబు గారు ఏమంటున్నారు? క్రియలు లేకపోతే రక్షణకు అర్థం లేదని యాకోబు గారు అంటున్నారు. పౌలు గారు ఏమంటున్నారు? అసలు రక్షణ క్రియల ద్వారా రాలేదంటున్నారు. ఈ మధ్యలో నిలబడ్డారు మార్టిన్ లూథరన్ గారు. ఆయన సొంత బైబిల్ స్టడీ చేసేమన్నారంటే, ఇప్పుడు పౌలు గారు చెబుతున్నది రైటా, యాకోబు గారు చెబుతున్నది రైట్ అంటే, వీళ్ళిద్దరిలో ఎవరికి ఓటేస్తారు లూథరన్ గారు అంటే, లూథరన్ గారు గుడ్డగా అన్న మాట అని చెప్పినా, నేను పౌలు గారికి ఓటేస్తాను. ఎందుకంటే అందరూ పౌలు గారి ఫ్యాన్సే.
పౌలు గారికి ఓటేస్తాడు. మరి ఈ యాకోబు గారు ఎక్కడో పొరపాటు పడ్డారని ఈయన పొరపాటు పడి ఎవరు పొరపాటు అన్నాడు? అంత పెద్ద ఆయనకే, మార్టిన్ లూథరన్కే మళ్ళీ తన ఫ్రెండు ఒక సువార్థికుడు వివరిస్తే కానీ ఆ విషయం అర్థం కాలేదు. లేదు సార్, పౌలు గారు రైటే, యాకోబు గారు రైటే. అంటే ఎలా రైట్ అంటే అంత పెద్ద మేధావికి వివరించాల్సి వచ్చింది. ఏమనంటే పౌలు గారు చెబుతున్నది రక్షణ పొందకముందు ఒక మనిషి యొక్క పరిస్థితి ఏంటి అంటే, పౌలు గారు చెబుతున్నది ఒక రక్షణ పొందని ఒక అవిశ్వాసి వాడికి రక్షణ ఎలా వస్తుంది? ఆడి బట్టలు పంచి పెడతాను, పులిహార పెడతాను, నీతి కార్యాలు చేస్తాను, నీతిని బట్టి రక్షణ ఇవ్వలేదు, ఆడి మంచోడని రక్షణ ఇవ్వలేదు. దేవుడు వాడి మీద జాలిపడి దేవుడు వీడికి రక్షణ ఇవ్వాలని వాడికి ఉచితంగా రక్షణ అనుగ్రహించాడని పౌలు గారు చెబుతున్న ఆర్గ్యుమెంట్. మరి యాకోబు గారు చెప్తున్నది ఏంటి? యాకోబు గారు చెప్తున్నది ఏంటంటే, అలా ఉచితంగా రక్షణ పొందినవాడు ఇంక నేను ఉచితంగా పొందాను, ఇంక జెండాకే జయ్యని ఈడు నీతి కార్యాలు ఏమీ జరిగించుకుంటూ ఈడు అన్ని ఓపెన్ డోర్ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వెళితే ఈయన మెల్ల మీద కొట్టి నొక్కి తొక్కి తాట తీస్తాడన్నది యాకోబు గారు ఆర్గ్యుమెంట్. అంటే రక్షణ బాగా వినాలి, రక్షణ ఉచితంగా వచ్చింది. ఉచితంగా వచ్చిన రక్షణ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే దైవ చిత్తానుసారమైన క్రియలు చేయాలి. అంటే యాకోబు గారు చెబుతున్నదేమో రక్షణ తర్వాత ఏం చేయాలని, పౌలు గారు చెబుతున్నదేమో రక్షణకు ముందు ఒక మనిషి యొక్క పరిస్థితి ఏంటనగానే అప్పుడు ఏలు వరుకున్నాడు. ఎవరు? మీకు అర్థమైనట్టే. అంటే లూథరన్ గారే ఆ విషయంలో తర్జన భర్జన అయితే అడుగుతాను, అంత పెద్ద మేధావే ఈ విషయంలో తర్జన భర్జన అయితే బైబిల్ కొన్ని విషయాలు ఎంత సెన్సిటివ్గా ఉన్నాయి చూడండి. ఇప్పుడే గూగుల్ చూసాం, ఏ అన్ని విషయాలు చెప్తుంది. ఏ టెక్నాలజీ ఏమంటుంది? ఇప్పుడే గూగుల్ ఇదిగో మార్కు సువార్తలో జాగ్రఫికల్ ఎర్రర్స్ ఉన్నాయి అంటుంది, దాని బొంద ఉన్నాయి. నేను అడుగుతున్నాను, అన్నీ చెప్తుందా? అని అడగండి, జేమ్స్ అంటే ఏంటని చెప్తుందా? నా గురించి ఎవడైనా యాంటీగా గూగుల్లో పెడితే, టెక్నాలజీ ఎలా గ్యాదర్ చేస్తుంది గుర్తుపెట్టుకో, నా గురించి ఎవడైనా గూగుల్లో యాంటీగా పెడితే ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నాకు డిస్ప్లే చేస్తా, అంతేనే కదా? అది ఏం చదువుతుంది? మా ఇంటికి వచ్చింది అది, మా బృందావన కాలనీ వచ్చిందా? దానికి తెలుసా? ఎవడు కామెంటరీ చేస్తే దాన్నే క్యాప్చర్ చేస్తుంది, అది డిస్ప్లే చేస్తుంది. అదే కదా అంటే ఏం చెప్తుంది? అన్ని సైట్లు కూడా పూర్తి ఎవిడెన్స్గా మనం తీసుకోగలమా? అది గూగుల్ కూడా నడుతున్నాను. గూగుల్ పక్కా ఆర్గ్యుమెంట్ చేయడానికి ఎవిడెన్సా? అన్ని వేళ గూగుల్ పనిచేయదు. మళ్ళీ అడుగుతున్నాను, అన్ని వేళ వికీపీడియా పనిచేద్దా? ఎన్సైక్లోపీడియా పనిచేస్తుందా? అడుగుతాను, ఆర్గ్యుమెంట్ నిలబడితే చెప్పండి. వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్లు వీళ్ళు బిలీవర్స్ కాదు, మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళ దేవుడు నమ్మని వాళ్ళు వీళ్ళు మనకేం చెప్తారు? అడుగుతాను, జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉంది మనకి, వాళ్ళకి మ్యాప్కి రాదేమో. మీరు అక్కడి వరకు ఎందుకు? తమ్ముడు నేను బైబిల్ చదువుకున్న టైంలో, నేను బైబిల్ చదువుతున్నాడు, డౌట్ అడిగాడు తమ్ముడు. తిమోతి పత్రికలో మాసిదోనియాకు ప్రయాణమే గుర్తుందా? మాసిదోనియాకు ప్రయాణమే వెళ్ళిపోతుండగా పౌలు గారు మాసిదోనియాకు ప్రయాణమే వెళ్ళిపోయాడని ఉందన్నయ్య, కానీ నిఘంటువులో అలా లేదని. నిఘంటువులో ఎంతమంది పండితులు రాశారు? నిఘంటువులో మాసిదోనియాకి వెళ్ళినట్టుగా తిమోతి పత్రిక ఎవిడెన్స్ లేదు. ఇది ఎలాగని నాకు అర్థం కావట్లేదంటే, అరే ఉందరా, దాన్ని పైన కింద చదివితే ఇలా ఉంటుందని దీన్ని అపోస్తల కార్యానికి లింక్ చేసి చదివితే 2 సార్లు మాసిదోనియా ప్రయాణం వెళ్ళినట్టు అక్కడే ఉంది. 7 పండితులకు కనబడింది, ఏట్ల పాలు ఉన్న మాకు కనబడిందంటే మీరు నమ్మగలరా? మీకు అర్థమవుతుందో లేదో? 7 పండితులకు కనబడింది. బైబిల్ నిఘంటు అంటే చిన్నదా? అరే అక్కడ ఉందరా నాయనంటే అప్పుడు చెడుతున్నాడు అనేది. పండితులు ఎలా వావర్యూలో వెళ్ళిపోయారంటే అదే అడుగుతున్నా. అదే పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరిచేది. అందుకే పసిబాలురికి, అంటే జ్ఞానులకు మరుగు చేసి పసిబాలురికి దేవుడు ఇదిగో బయలుపరిచిన అనేకమైన. అందుకే బైబిల్ ఒకరు చెబితే అయిపోదు. నా లైఫ్ అంతా బైబిల్ ఎక్కడ నిలబడి చెప్పినా బైబిల్ అయిపోదు, ఇంకా ఉంటుంది. అందుకే మార్టిన్ లూథరన్ గారు లాంటి మహానుభావులే బైబిల్ని పొరపాటు పడ్డారు. రెండవది, కొంతమంది బైబిల్ని అర్థం చేసుకున్నప్పుడు ఏం అర్థం చేసుకుంటున్నారంటే, బైబిల్ చదువుతారు, బైబిల్ చదివి ఒక ఆవిడ అందట, పాస్టర్ గారు మా అబ్బాయికి సంబంధం చూడండి పాస్టర్ గారు అన్నదట. అలాగే అమ్మ తప్పకుండా చూస్తాం, బిలీవర్స్నే చూడండి అందంట. అలాగే అమ్మ తప్పకుండా చూస్తాం అన్నాడు ఆయన. అంటే అప్పుడు అంది, మా క్యాస్ట్ అబ్బాయినే చూడండి అంది. అది క్యాస్ట్ అబ్బాయి ఏంటమ్మంటే, మనకి క్యాస్ట్లో ఉండవు కదమ్మా, మనం మనోధర్మశాస్త్రం ఫాలో అవ్వకూడదు కదా, ఆ ప్యాగన్ ప్రాక్టీస్ మనకెందుకమ్మా, మనం క్యాస్ట్ లేదంటారు ఏంటంటే పాస్టర్ గారు? బైబిల్లో అబ్రహాం గారు వాళ్ళ అబ్బాయికి ఎలియాజరు సంబంధం చూసినప్పుడు అబ్రహాం గారు ఏం చెప్పారండి? మా ఊళ్ళ తాలేక అమ్మాయినే కదా చూడమన్నాడు. మీకు ఆ మాట ఉంటుంది, అక్కడ చదివలేదు. మా ఊళ్ళ అమ్మాయిని చూడు ఎలియాజరు, బయట అమ్మాయిని చూడకన్నాడంటే, మా ఊళ్ళంటే ఏంటి పాస్టర్ గారు? మా ఊళ్ళని అంది. ముసలిది
చూద్దాం. బైబిల్ బోధించడానికి ప్రతి ఒక్క సంఘానికి బైబిల్ ఎరిగిన టీచర్స్ అవసరం. దాన్ని ఎలా పడితే అలా చదివితే మేధావులు సైతం అర్థం చేసుకుని పొరపాటు పడిన అపార్థం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అందులో ఉదాహరణకి మార్టిన్ లూథరన్ గారు. ఇక సామాన్యులు అంటారా, ఇందాక మనం ప్రస్తావించినట్టు కుల ప్రస్తావన కూడా బైబిల్కి కలిపేసే వాళ్ళు ఉన్నారు. ఆ పెద్ద ఆవిడ ఏమంది, అబ్రహాం గారు వాళ్ళ అమ్మాయిని చూడమన్నాడంటే అది క్యాస్ట్ అనుకుంటుంది ఆవిడ. అక్కడ మా ఊళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే అన్యుల అమ్మాయి వద్దు, విశ్వాసినే తీసుకురండి అని దాని అర్థం. అంటే విశ్వాసినే వివాహం చేసుకోవాలన్న దేవుని యొక్క విలువలో అబ్రహాం దగ్గర నుంచి పితరులు పాటించారు. దాన్ని అబ్రహాం గారు చెప్తున్నారు. కానీ ఈవిడేమంది, అది క్యాస్ట్ అనుకుంటుంది. మరి కొంతమంది వింటారు ఇలా వాక్యాలు వింటున్నప్పుడు, వీళ్ళ వాక్యంలో ఏం బోధిస్తున్నారు వీళ్ళు వినరు. వీళ్ళు ఏమంటారంటే ఏదో మనసులో పెట్టుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళకు కొన్ని థాట్స్ రేజ్ అవుతాయి అన్నమాట. ఈరోజు దేవుడు ఖచ్చితంగా ఈ ప్రసంగం ద్వారా నాతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, ఒక ఆవిడ చాలా నలిగిపోతూ వచ్చి సంఘంలో కూర్చుని చాలా బాధపడిపోతుంది. ఆ బాధపడిపోతుంటే పాస్టర్ గారు మంచి ప్రసంగం చెప్పాడు. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆవిడ వచ్చింది. అయిపోయిన తర్వాత మాట్లాడుతూ ఒక మాట అంది, పాస్టర్ గారు ఈరోజు మీ ప్రసంగం ద్వారా దేవుడు చాలా బలంగా నాతో మాట్లాడేశాడు అంది. పాస్టర్ గారికి ఉన్న గొప్ప బలహీనత ఏడు చెప్పిన, ప్రసంగం బాగుందంటే చాలు. ఆ పాస్టర్ గారికి చెప్పారు, ఏమని చెప్పారంటే, ఈరోజు మీ ప్రసంగం నన్ను చాలా ఆదరించిందని. కానీ అవునమ్మా, ఏ పాయింట్స్లో నేను దేవుడు నీతో మాట్లాడాను కానీ పాస్టర్ గారికి చెప్పింది, దేవుడు ఈరోజు మీరు చెప్పారు కదా నూతన పురుషుడిని పొందుకోమని, నాకు అర్థమైంది అంతే. పాస్టర్ గారికి నూతన పురుషుడు అంటే నీకు ఏమర్థమైందమ్మా అంటే, నేను మొన్న నుంచి ఒక విషయంలో సతమతం అయిపోతున్నాను పాస్టర్ గారు. అసలు మా ఆయన నుంచి నా ఓల్డ్ 10th క్లాస్ గట్టిగదలో పరిచయం అయ్యాడు. అది మా ఆడ దగ్గర ఈ విషయంలో నాకు అర్థం కావట్లేదు, నేను వెళ్ళాలా వద్దా అన్నప్పుడు ఈరోజు దేవుడు చక్కగా చెప్పాడు, పాత పురుషుడిని సజీవంగా చంపి నూతన పురుషుని ధరించుకోమని చెప్పాడు. ఈ ప్రసంగం నేరుగా నాతో మాట్లాడినట్టుంది పాస్టర్ గారు. అదే అర్థం. అలా ఆయన చంపేద్దే మీరు రోజున అడుగుతున్నాను. అదే అర్థం. మరి అక్కడ ఉన్నాడు ప్రేయర్ చేస్తూ, దేవుడు ప్రార్థన చేయమన్నాడు. మోకాలు ఈ నీలాజీ బ్యాచ్ ఉంటారు కదా, వీళ్ళందరూ ప్రార్థన చేయమన్నాడు చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, దేవా ఎలా అయినా సరే నీ కృప నీవు ప్రభు అని పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వీడు వెంటనే పాయింట్ పట్టుకుని వేస్తే నీ కృప నీ ప్రభు నీ కృపని అన్నాడు. కృప అంటే ఏటనుకున్నారా మైండ్లో, పక్కింటి ఆవిడ. ఇవి ఇలాంటి నేరో మైండ్స్ బైబిల్ ఉన్నాయంటే ఏమనాలి, క్షమించండి, ఇలాంటి నేరో మైండ్స్ బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారంటే ఏమనాలి చెప్పండి. అరే బైబిల్లో జాగ్రఫీ ఉంది, బైబిల్లో సైన్స్ ఉంది, బైబిల్లో హిస్టరీ ఉంది, బైబిల్లో లాజిక్ ఉంది, బైబిల్లో పోయట్రీ ఉంది, బైబిల్లో విజ్డమ్ ఉంది, బైబిల్లో లా ఉంది, బైబిల్లో ఎన్నో సంగతులు ఉన్నాయి. ఇంత చిన్న మైండ్లు అంటే మనం బైబిల్ని ఏ విధంగా చదువుతాం అంటే, మనం ఒక జోన్లో పెరుగుతాం. మన చిన్నప్పటి నుంచి ఒక వాతావరణం ఉంటుంది మనకి, మన ఊరు, మన ఇల్లు, మన అట్మాస్ఫియర్ ఉంటుంది చూసారు, అందులో పెరిగి ఆ పరిస్థితుల్లో నుంచే బైబిల్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అక్కడ కొట్టింది గండి. నీకు ఏ ఎగ్జాంపుల్ చెప్పినా ఆ జోన్లోంచే నువ్వు చూస్తున్నా కనుక నీకు బైబిల్ సరిగా అర్థం కావట్లేదు. నీ వాతావరణానికి, నీ జోన్కి దాటరా. బిగ్ పిక్చర్ ఉంది బైబిల్లో, చాలా విషయాలు అర్థం కావాలి. నువ్వు ఆ జోన్లో ఉండి చదవకు. నువ్వు నూతులో కప్పలాగా అక్కడే ఉండి ఇదే ప్రపంచం అనుకోకు. చాలా ప్రపంచం ఉంది. బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఎన్నో శాస్త్రాలతో బైబిల్ ముడిపడి ఉంది. బైబిల్ రాసిన వాళ్ళు చిన్న వాళ్ళు రాశారా, ఆ రాసిన వాళ్ళు రాసిన సందర్భాలు చదువుతుంటే మతిపోద్ది. వాళ్ళు రాసిన వారు చిన్న వాళ్ళు రాశారా, వాళ్ళు రాసిన మాటలు గొప్ప విషయాలు రాశారు. ఎవరెవరు రాశారు? ఐగుప్తీల సకల విద్యను ఎరిగిన ఒక పండితుడు ఉన్నాడు, మోసే రాశాడు. ఐగుప్తీల సకల విద్యలు అంటే మాటల, ఇప్పటికీ ఆ లాంగ్వేజ్ను కోట్ చేయడానికి తలకిందులో ప్రయత్నం చేస్తున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఈజిప్ట్ లాంగ్వేజ్ ఇప్పటికీ కోడ్ లాంగ్వేజ్, ఇప్పటికీ దాన్ని ఓపెన్ చేయలేకపోతున్నారు. అలాంటి శాస్త్రాల్లో పండితుడు ఎవరు? మోసే. అలాంటి మోసే అంత చదువుకున్నవాడు ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు రాశాడంటే ఎలాంటి వర్డ్స్ ఆయన ఉపయోగించుంటాడు ఒకసారి మీరు గెస్ చేయండి. సకల శాస్త్రాలు ఎరిగిన మోసే 5 గ్రంథాలు రాశాడు. మేరుకాయలు ఏరుకునే పశువుల కాపరైన ఆమోస్ ఒక పుస్తకమే రాశాడు. ఇంకెవరు రాశారు? ప్రపంచంలో టాప్ ఫిలాసఫర్స్ ఉంటే అందులో ఒక్కడు పౌలు పత్రికలు రాశాడు. ఇంకెవరు రాశారు? చేపల బట్టే సామాన్యుడు, విద్యలేని పండితుడు కానీ ఒక సామాన్యుడు లెటర్స్ రాశాడు. అతని పేరు పేతురు. ఇంకెవరు రాశారు? రాజనీతిని, అటు సంస్కృతిని, సకల శాస్త్రాలని మెనవేసి ఎప్పటికీ సర్ ఐజక్ న్యూటన్ కన్నా ఇంకా
ఐన్స్టీన్ కన్నా వీళ్ళందరి మేధావుల కన్నా ఎప్పుడు అందనంత ఎత్తులో నిలబడి ఒక మేధావి ఉన్నాడు, కింగ్ సల్మాన్. విజ్డమ్ బుక్స్ రాశాడు ఆయన రాసిన విషయాలు అడుగుతాను. ఇలాంటి వాళ్ళు రాశారు. ఇంకెవరు రాశారు? అరే సుంకపు మెట్ట దగ్గర, సుంకం అంటే వడ్డీలు వసూలు చేసే ఒక లెక్కల మాస్టరు మత్తయి రాశాడు, మత్తయి సువార్త. ట్యాక్స్ కలెక్టర్ అన్నారు ఆయన. ఇంకెవరు రాశారు? అసలు ఈ యోధా జాతికి ఇజ్రాయేల్ సంస్కృతికి సంబంధం లేని ఒక గ్రీకు పౌరుడు లోకా రాశాడు, లోకా సువార్త. గొప్పింటి కుర్రోడు అన్నీ వదులుకొని సువార్థికుడైతే ఆ గొప్పింటి కుర్రోడు అటు గొప్ప సంస్కృతిని ఇటు సుఖం మార్కు సువార్త రాశాడు. అటు బిజినెస్లోనూ ఇటు పార్ట్నర్షిప్లోనూ ప్రతి విషయంలోనూ అటు పాండిత్యంలో అన్ని విధాలుగా కాస్తంత మేధావి వర్గంలో అటు ఇటుగా శిష్యుల్లో కాస్తంత మెరుగైన వ్యక్తి, యేసు రొమ్మున 24 hours ఆనుకునే వ్యక్తి యోహాను సువార్త రాశాడు. ఇన్ని రకాల మనుషులు, ఇన్ని మైండ్ సెట్లు బైబిల్లో ఉన్నాయి. వాటన్నిటి గురించి చదువుతున్నప్పుడు బైబిల్ నువ్వు ఏ పరిగణంలోనికి, ఏ జానర్లోకి తీసుకుని చదువుతున్నావు? గొర్రెల కాపరి దావీదు రాశాడు కీర్తనలు. గొర్రెల కాపర్లు పాటలు రాస్తే వాళ్ళ శైలి వేరు, వాళ్ళ ట్యూన్స్ వేరు. అదే కింగ్ సల్మాన్ పాట రాస్తే ఆయన క్లాసిక్ ట్యూన్ వేరు, అంతే కదండి. మాసోడు పాట రాస్తే మాస్ పాటలా ఉంటుంది, క్లాసోడు పాట రాస్తే క్లాసిక్గా ఉంటుంది. ఈ రెండు వెర్షన్స్ ఉన్నాయి. ఈ రెండు వెర్షన్స్ రాశారు. గొర్రెల కాపరి దావీదు పాటలు రాశాడు. ప్రపంచాన్ని ఒక తాటి మీద కూర్చోబెట్టే జ్ఞాని అయిన సొలొమోను కూడా పాటలు రాశాడు. ఇంకేం రాశారు? పాత నిబంధన సుమారు 1500 సంవత్సరాల చరిత్ర నడిస్తే 1500 సంవత్సరాల చరిత్ర పాత నిబంధన బైబిల్ని ఎబ్రీలోనే రాశారు. క్రొత్త నిబంధన బైబిల్ని ఎబ్రీలో రాయలేదు. ఎబ్రీ పదాలు అక్కడక్కడ దొర్లినా ఎబ్రీ పదాలు రాయలేదు. బైబిల్లో క్రొత్త నిబంధన దేంతో రాశారు తెలుసా? గ్రీక్ అని కూడా అనకండి, గ్రీకులో మరింత మార్కెటింగ్ లాంగ్వేజ్తో రాశారు. దాన్ని ఏమంటారు చెప్పిన? సామాన్య వాడుక భాష. ఇంకా మాసగా చెప్పాలంటే బజారు భాష. అంటే బజార్లో మాడుకుంటారు చూసారా, కామన్గా వాళ్ళకి డిక్షనరీ వర్డ్స్ ఉండవు కొన్ని. అలాంటి పదాలతో క్రొత్త నిబంధన రాశారు. కొన్ని పదాలు మన లిపిలో ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు తల్లి పిల్లలతో మాట్లాడుతుంది ఏమని? తొవ్వ తాగరా అని. తొవ్వని ఇక్కడ డిక్షనరీలో ఉండదు. ఆ తొవ్వేట ఆడికి అర్థమవుతుంది, ఆ తొవ్వేట వాళ్ళ అమ్మకి అర్థమవుతుంది. అర్థమవుదా? జుజ్జు పోయిరా అంటుంది. జుజ్జు అంటే ఇటు అక్కడ ఉండదు డిక్షనరీలో. దాన్ని ఏమంటారంటే వాడుక భాష అంటారు. ఇంకా మాట్లాడాలంటే మార్కెట్లో నిలబడి మాట్లాడుకునే భాష, అంటే అందరికీ అర్థమయ్యే భాషలో న్యూ టెస్టిమెంట్ రాశారు. ఇన్ని జోనర్స్ ఉన్నాయి బైబిల్లో. ఇంకేముంది? ఇంకా విచిత్రమైన భాష ఉంది. యెహోవా నా కాపరి అన్నవాడు ఎవరో తెలుసా? గొర్రెల కాపరే అన్నాడు. అది వింత. యెహోవా నా కాపరి అన్నవాడు గొర్రెల కాపరే యెహోవా నా కాపరి అన్నాడు. ఇంకా రాజు అయినా నా దేవ అన్నవాడు రాజే దేవుణ్ణి రాజు అన్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థం అన్నవాడు సమాజాన్ని పూర్తిగా తీసి, బాగా వినండి, అన్నీ ఉన్నాయి ఆయనకి. బంగారం ఉంది, ఎండు ఉంది, వజ్రాలు ఉన్నాయి, ఏనుగు దంతాలు ఉన్నాయి, లగ్జరీ లైఫ్ ఉంది. అన్నీ ఉన్నవాడు ఏమన్నాడంటే వ్యర్థం అన్నాడు. ఏవీ లేనివాడు అర్థం అంటే బాగుండు, అన్నీ ఉన్నవాడు అర్థం అన్నాడు. అది వింత. బైబిల్ ఎలాంటి వింతైన స్టేట్మెంట్లు ఉన్నాయి. యెహోవా నా కాపరు అన్నవాడు గొర్రెల కాపరు అన్నాడు. యెహోవా నా దేవా నా రాజు అన్నవాడు రాజే దేవుడిని రాజు అన్నాడు. వ్యర్థం అన్నవాడు అన్నీ ఉన్నవాడు వద్దని అర్థం అన్నాడు. ఇంకా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వెరైటీ నెరేటివ్స్ నడిచాయి. ఏమి నడిచాయి? కథలున్నాయి, సంభాషణలు ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి, ఆటలున్నాయి, పాటలున్నాయి, ప్రేమ గీతాలున్నాయి, ఏడుపులున్నాయి, ఏడుపు కీర్తనలు ఉన్నాయి. ఇన్ని జోనర్స్ ఉన్నాయి. ఇంకా ఏముంది? అసలు బైబిల్ అలా చదువుతుంటే ఈ బైబిల్ ప్రభావం సమాజం మీద లేకపోతే ఈరోజు సమాజాన్ని అసలు మీరు ఒక ఏ పిక్చర్లో మీరు చూడగలరు చెప్పండి? మీరు జస్ట్ ఊహించండి. అసలు బైబిలే సమాజానికి లేకపోతే మీరు సొసైటీని ఎలా చూడగలరు? వీళ్ళు ఒప్పుకోకపోయినా, గొడ్డు సమాజం ఒప్పుకోకపోయినా బైబిల్ ప్రభావం ఎంతో కొంత సొసైటీ మీద పడింది కనుక విద్య వచ్చింది. బైబిల్ ప్రభావం ఎంతో కొంత పడింది కనుక వైద్యం వచ్చింది. బైబిల్ ప్రభావం ఎంతో కొంత పడింది కనుక స్త్రీ పురుషులకి సమాన హక్కులు వచ్చాయి. మనిషిని మనిషిగా చూడాలని రాజ్యాంగ మొదట పీఠిక ప్రియాంబుల్లో ఫస్ట్ పేజ్లోనే మనిషిని మనిషిగా ఎలా గౌరవించాలంటే డబ్బున్నవాడో, నల్లోడో, తెల్లోడో, గొప్పోడో, ప్రాంతాన్నో బట్టి కాదు, వాడిని దేన్ని బట్టి గౌరవించాలంటే ఆడి మనిషి కనుక మనిషిని మనిషిగా గౌరవించాలి. దానికి అడుగేసి బైబిల్ ముందు చెప్పింది ఆడి మనిషే కాదు, సాక్షాత్తు గాడ్స్ ఇమేజ్, దేవుని స్వరూపం, అందుకు ఆనర్ చేయాలి. ఇది మన రాజ్యాంగ ప్రియాంబుల్లోనే ఉంది. బైబిల్ ప్రభావం లేకపోతే అక్కడ వరకు ఎందుకు ఇంత పెద్ద పదాలు మనకు వద్దు. కానీ బైబిల్ ప్రభావం లేకపోతే, బైబిలే సమాజంలో లేకపోతే
అసలు నువ్వు ఈ రోజుకి ఏమై ఉండేవాడు ఒకసారి ఊహించుకో. ఇక్కడ ఉంటావా అన్న రోజు సాక్ష్యం చెప్పాడు, అక్కడ ఉందుడు. ఎక్కడైనా అడగండి, బ్రేక్లో అడగండి చెప్తాను. పోలీసులు దొరికేది సెమినార్లో సాక్ష్యం చెప్పాడు. నేను తిరిగిపోతున్నావు, తాగుపోతున్నావు, రౌడీ యాదన అయిపోతుంది. నేను చెప్తాను మళ్ళీ నెంబర్ రౌడీ సీట్లో పేరు వచ్చేది, నాకు ఏదో పేరు వచ్చేది గొడవ లేకుండా. ఏదో నడుతున్న బైబిల్ లేకపోతే మనం ఏమైపోతుంది చెప్పండి? ఏదో ఒకటి అయిపోదు. అసలు బైబిల్ ప్రభావం ఈరోజు నీకు నాకు లేకపోతే ఒక్కసారి మన లైఫ్ ఊహించుకోండి, ఏమైపోదు ఈ రోజుకి. ఏమైపోదు, ఏ వ్యాధుల్లో పడిపోదుమో, ఏ రోగాల్లో పడిపోదుమో, ఏమైపోదుమో, ఏ పాపంలో కొట్టుకుపోదుమో, అసలు ఈరోజు మన ప్రభావం గుర్తింపు లేని మనుషులుగా ఏమైపోదుమో. ఇంత బైబిల్ చరిత్రలో దేవుడు మన మీద ప్రభావం చూపిస్తున్నాడు. అందుకే ఇలాంటి బైబిల్ని, ఇన్ని పరిస్థితులు, ఇన్ని రచనలు, ఇంత జ్ఞానము, ఇంత ఆర్గ్యుమెంట్, ఇంతలాంటి వ్యక్తులు ఇలాంటి బైబిల్ తెచ్చి జాగ్రఫికల్గా ఆలోచించడానికి 2-3 వారాల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఆ ఎక్సర్సైజులు ఇప్పుడు వెళ్తున్నాం. డోర్ ఓపెన్ చేసి జాగ్రత్తగా వినండి, ముగించేస్తాం త్వరగా. జస్ట్ డోర్ ఓపెన్ చేస్తున్నాం. ఆ ఎక్సర్సైజ్లో మెథడ్స్ ఉంటాయి, కొన్ని విధి విధానాలు, పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతిని పక్కా ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, చదివే పద్ధతులు ఏంటంటే, ఒక స్టైల్ ఉంటుంది బైబిల్ని చదివే స్టైల్. ఓవరాల్ వ్యూ అంటారంటే అసలేంటి బైబిల్ అని చదివే ఒక పద్ధతి. రెండవది, వచ్చిన వెనకాల వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే పద్ధతి. ఇది రెండవది. మూడవది, ఒక టాపిక్ తీసుకొని అసలు ఈ టాపిక్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏం చెప్పాడని ఆ టాపిక్ కొరకు ఎతకడం. అంటే ఉదాహరణకి సిన్ అంటే ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ సిన్ అంటే పాపాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది, దీన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏం చెప్పాడు, ఇదొక టాపిక్. ఇందాక అన్న దేవుడి చిత్తమని ఎత్తాడా. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు గాడ్స్ విల్ అంటే ఏంటి, ఇదొక టాపిక్. ఇదొక పద్ధతి, చదివే పద్ధతి. అంటే ఓవరాల్ వ్యూ ఒక పద్ధతి, రెఫరెన్స్ టు రెఫరెన్స్ ఇదొక పద్ధతి. నెక్స్ట్ టాపిక్స్ మీద చదవడం ఇదొక పద్ధతి. ఇంకా ఏముంది, టైపాలజీ అంటారు. టైపాలజీ అంటే టైప్ చేసి చదువుతారని కాదు. టైపాలజీ అంటే ఏంటంటే కంపేర్ చేయడు. ఆదాము ఆదికాండంలో ఉన్నాడు, ఆదాము ఆదికాండంలో ఉంటే సేమ్ టైప్ అంటారు చూసారా, అదే టైప్ అంటారు చూసారా, సేమ్ టైపాలజీ. అంటే ఆదాము ఆదికాండంలో ఉంటే ఈ ఆదాము చేసిన తప్పుకి మరొక ఆదాము భూమి మీదకి వచ్చాడు, ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ఆదాముకి ఈ ఆదాము రెఫరెన్స్, దీన్ని టైపాలజీ అంటారు. అబ్రహాము గొర్రె పిల్లను బలిస్తాడు. ఆ గొర్రె పిల్ల రాబోతున్న లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, దీన్ని టైపాలజీ అంటారు. ఇదో స్టడీ. నెక్స్ట్ ఇంకా ఎలా చదువుతారంటే దీన్ని, మోసేనున్నాడు. మోసే అక్కడ ఆ నాయకుడైతే మోసే ఐగుప్తి నుంచి కానానుకు నడిపించాడు. ఆ మోసే ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఇంకా మోసే కాదు, మోసే కన్నా గొప్పవాడైన వాడు ఇప్పుడు కానానికి మనం నడిపించడు. పరమ కానానికి, ఈ లోకం నుండి పరమ కానానికి నడిపించడానికి ఒక రోజు మేఘాల మీద రాబోతుంది. ఇది టైపాలజీ అంటారు. ఇన్ని మెథడ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని మెథడ్స్లో ఇప్పుడు మనం దేన్ని ఫాలో అవుతున్నామంటే జస్ట్ ఓవరాల్ వ్యూ అంటే చూస్తున్నాం. ఈ ఓవరాల్ వ్యూ ఎందుకు చూస్తున్నారు మీరు? వచ్చిన వెనకాల వచ్చిన చెప్పించండి. వచ్చిన వెనకాల వచ్చిన చెప్తలేక నాకు తెలిసి ఆదికాండం 5లో ఇక్కడ చాలామంది చచ్చిపోతారు. నేను మత్తయి సువార్త స్టార్ట్ చేసిన ఎప్పుడో మా చర్చ్లో చాలా సంవత్సరాల క్రితం. మత్తయి సువార్త 9 వచనాలు వివరించడానికి నాకు 2 years పట్టింది. 2 years 9 అప్పుడుతో ఆగిపోయింది, టైం కుదరలేదు. ఈ రోజుకే బైబిల్ స్టడీ ఫుల్ అవ్వలేదు. మత్తయి సువార్త 9 వచనాలకి 2 సంవత్సరాలు అయితే ఆదికాండం సుమారు 50 అధ్యాయాలు. మొత్తం అవతలోకి నడుతున్నాను. ఉంటావా? బాయ్ టాటా అంతే, ఇంకా ఉంటామా? అందుకే అంత అవ్వదు, టైం కుదిరినప్పుడు అలా చూద్దాం. ఇప్పుడు ఓవరాల్ వ్యూ ఏంటో చూస్తున్నాం. ఆ ఓవరాల్ వ్యూ పద్ధతిలో అసలు ఏంటి బైబిల్ అని చూస్తున్నాం. బైబిల్ మనం చదువుతుంటే జాగ్రత్తగా డోర్ ఓపెన్ చేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ముగించుకుందాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్ను. ఆదికాండం బైబిల్ స్టార్ట్ అయింది, మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆదికాండం రాయించినప్పుడు నేనున్నానని ప్రూవ్ చేయించడానికి రాశాడా? చాలా జాతకం పెద్ద మాట ఇది. నేనున్నాను అని తనను తాను నిరూపించుకోవడానికి బైబిల్ రాశాడా? ఆల్రెడీ ఉన్నవాడిని గూర్చి ఉన్నవాడు పరిచయం చేయడానికి బైబిల్ రాశాడు. చెప్పండి. అది
బైబిల్ ప్రయత్నం చేయండి ఏడు చెప్పనా, దేవుడు ఉన్నాడని బైబిల్ ప్రూవ్ చేసే ప్రయత్నం చెయ్యదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాడు. ఎప్పుడు నిరూపించే ప్రయత్నం చేయాలి? లేనిది ఉందని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రయత్నాలు అవసరం. ఆల్రెడీ ఉన్నవాడు ఉన్నాడు కనుక ఉన్నవాడి గురించి మళ్ళీ ఉన్నానని చెప్పుకునే అవసరం లేదు కనుక ఏమని స్టార్ట్ అవుతుంది? ఆదియందు దేవుడు ఉన్నాడు, అంతే. ఆ ఉన్నవాడికి ఒక ప్లానింగ్ ఉంది, ఆ ఉన్నవాడికి కొన్ని ఆలోచనలు ఉన్నాయని ఆదికాండం నుంచి దేవుడు స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన దేవుడు తన మహత్తు గల మాట చేత ఈ సృష్టిని తయారు చేశాడు. తన మహత్తు గల మాట చేత ఎలా తయారు చేశాడు? ఇదిగో శూన్యము ఏర్పడును గాక. వచ్చింది స్పేస్ అన్నాడు దాన్ని. శూన్యము ఏర్పడును గాక అంటే ఈ డార్క్ మ్యాటర్ ఏదైతే ఉందో, ఈ ఖగోళం మనం ఏదైతే చూస్తున్నామో, యూనివర్స్ ఏదైతే చూస్తున్నామో, ఈ స్పేస్లో మనకు అర్థం కాని 95 పాళ్ళు డార్క్ మ్యాటర్ ఆ రోజు ఓపెన్ అయ్యింది. మెటీరియల్ కనబడును గాక అన్నాడు ఆయన. పదార్థం వేరైపోయింది. అగాధ జలములు పై జలములు వేరవును గాక అంటే శూన్యము పైన శూన్యము క్రింద భూమి పైన ఉన్న జలములు వేరయ్యాయి. నీరు పక్కకు జరిగి ఆరిన నేల కనబడును గాక. కనబడింది. సైంటిఫిక్గా దానికి ప్రూఫ్స్ ఉన్నాయంటే ఉన్నాయి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ వద్దు మనకి, ఎందుకంటే మనం ల్యాబ్లో లేం కనుక, చర్చ్లో ఉన్నాం. నెక్స్ట్ అక్కడ మాట్లాడుతూ మొక్కలు వచ్చుగాక, సూర్యుడు వచ్చుగాక, గడ్డొచ్చుగాక. ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. అభివృద్ధి బీజాలు ఇభివృద్ధి బీజాలు వచ్చుగాక. అభివృద్ధి బీజాలు ఇభివృద్ధి బీజాలు అంటే ఏటని అడగండి. అభివృద్ధి బీజాలు ఇభివృద్ధి బీజాలు అంటే ఎప్పుడో చదివాను, నాకు గుర్తులేదు. అభివృద్ధి బీజాలు అంటే తనలో తాను విత్తనాలు కలిగిన చెట్లు. తనలో తాను విత్తనాలు కలిగిన చెట్లు కాకుండా బయట విత్తనాలు ఇచ్చే చెట్లు. 2 రకాల జాతులు అక్కడ ఉంటాయి, మీరు చూడండి. తనలో తాను విత్తనాలు అంటే ఉదాహరణ చెప్పండి. జీడి అదేంటది? జీడి మామిడి విత్తనం లోపల ఉంటుంది. లోపల ఉంటుంది, బయట ఉంటుందా? బయట ఉంటుంది అనుకుంటా. యాపిల్కి విత్తనం లోపల ఉంటుంది. ఈ జాతులన్నీ అక్కడ కనబడతాయి. అంటే లోపల విత్తనాలు కలిగినవి, లోపల కాకుండా బయట విత్తనాలు కలిగినవి. ఈ జాతులన్నీ అక్కడ పుట్టుకొస్తాయి. అన్నీ కలుగును కాక భూమి నుంచి జీవులు ఉద్భవించిన కాక. ఇప్పటికీ మీరు స్టిల్నో మీరు పరిశీలించండి, భూమి నుంచే జీవులు పడతాయి. ఇప్పటికి 2 రోజులు పేడని అక్కడ వదిలేయండి, కొత్త జీవి పుట్టుకొస్తుంది అక్కడ. ఏ పేడ అని అడగండి, ఏ పేడ అయినా రాదా? మీరు ఇంకా వింతటి చెప్పినా, పెద్ద బండరాయిలు బదులు కొడతారా? పెద్ద బండరాయిలు బదులు కొడతారు. పెద్ద బండరాయిని బదులు కొడితే ఈ రోజుకి వింత. ఆ బండరాయి మధ్యలో 2 కప్పలు ఉంటాయి. ఎలాగెళ్ళి తెలదండి, అదే వింత. ఆ బండ మధ్యలో, బండకి ఎటు దారి ఉండదు. బండరాయికి టైల్స్ ఇవి తీస్తుంటారు, మార్బుల్స్ అవి. ఆ మధ్యలో కొన్ని బండలు ఉంటాయి. ఆ బండలోకి ఆ 2 జీవులు ఎలా వెళ్ళేవి, అది వింత. జీవి ఎలా పుట్టుకొచ్చింది, అది వింత. దేవుడు ఆదికాండంలో అంటాడు, భూమి నుండి జీవులు ఉద్భవించుగాక, సముద్రం నుండి జీవులు ఉద్భవించుగాక, ఆకాశ పక్షులు భూ జంతువులు ఉద్భవించుగా. అన్ని మాట శాస్త్రించాడు. కానీ మాట చేత సమస్తము పరిశుద్ధంగా మార్చిన దేవుడు పాపం విషయంలో మాత్రం మాటతో పరిశుద్ధత చేయలేకపోయాడంట. తన కుమారుడిని పంపించి మన కోసం బలిసి రక్తాన్ని కారిస్తే కానీ పాపానికి పరిశుద్ధత రాదంట. అది వింత. ఆదికాండం ఎంత వింతగా ప్రారంభమవుతుంది చూడండి. అన్నీ చేసిన దేవుడు, అన్నీ నిర్మించిన దేవుడు ఆదామవ్వల్ని మాత్రం తన చేతులతో, తన హస్తాలతో ఆయన తయారు చేశాడు. అంటే సృష్టి కలిగిన గాక, భూమి కలిగిన గాక, సూర్యుని కలిగిన గాక, సమస్తము కలిగిన గాక అన్న దేవుడు మనుషులు మాత్రం తన చేతితోనే నిర్మించాడంట. అది వింత. రెండవది ఆ 26వ వచనంకి వచ్చేసరికి ఏమంటాడు? తన స్వరూపమందు తన పోలుకు చొప్పున నరులను చేశాడట. తన పోలిక చొప్పున, తన స్వరూపమందు అంటే సాక్షాత్తు దేవుడు మానవుణ్ణి ఏమని తయారు చేశాడంటే తన పోలిక చొప్పున. అక్కడ ఒక రైటర్ ఏమంటాడంటే, ఇక్కడ ఆదాముని పెట్టుకుని చదవకూడదంట. జేమ్స్ అనే నేను ఆ రిఫరెన్స్ అవుతున్నప్పుడు దేవుడు జేమ్స్ అనే నన్ను తన స్వరూపమందు తన పోలిక చొప్పున నన్ను తయారు చేశాడని చదువుకోరట. ఆ మాట చదువుతుంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను గాడ్స్ ఇమేజ్ అనగానే ఎలా ఉందండి? మనం గొప్పలకు పోతాం. అచ్చు నేను మా తాత పోలికే. నీ తాతే సారాగాడు. అచ్చు మా మామలాగా ఉంటుంది నా ముక్కు, మీ మామే పెద్ద బూదులు రాని. వీళ్ళకే నువ్వు ఇంత మురిసిపోతే మనకి అసలు ఎంట్రుకలు నిక్కబొడిసే మాట అని చెప్తున్నా. నేను సాక్షాత్తు దేవుని స్వరూపం. అలా చదవాలంటే బైబిల్ని. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తుందంటే ఆ ఓవరాల్ ఆదికాండంలో 3వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రమాదం తెచ్చిపెట్టుకున్నారు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రమాదం తెచ్చుకున్నారు. ఎలాంటి ప్రమాదం చెప్పాడంటే,
దేవుడు చెప్పాడు, తినొద్దన్నది పక్కా ఆదామవ్వలు తిన్నారు. వద్దన్నది ఖచ్చితంగా తిన్నారు. దేవుడికి ఒక నేచర్ ఉంది. ఆయనకుండే నేచర్ ఏంటంటే కొన్ని వద్దంటాడు, అవి చేయకూడదంతే. అది వద్దన్నది ఖచ్చితంగా చేశారు. ఆదామవ్వలు తినొద్దన్నది ఖచ్చితంగా తిన్నారు. దేవుడు అన్నాడు, నువ్వు తిను దినమున చనిపోతావు. చాలామంది తెగ ఫీల్ అయిపోతారు రెఫరెన్స్ చదివినప్పుడు. తిను దినం చనిపోతున్నాడు, ఆ రోజు చచ్చిపోలేదేంటి? తిను దినం చనిపోతున్నాడు, ఆ రోజే చచ్చిపోలేదు. దాని తినంగా చదువు. దాని అర్థం ఏంటంటే తిను దినమున చనిపోతావంటే తింటే చచ్చిపోతావని. మీకు అర్థం లేదని నాకు అర్థమైంది. తిని దినమని చనిపోతావంటే తింటే పోతావు. ఇప్పటి వరకు పోవు. ఎప్పుడైతే తింటావో తింటే పోతావు. అది ఎప్పుడు పోతావు? ఒకరోజు పోతావు. అది దాని అర్థం. దాని అర్థం ఏంటంటే హోమ్ అనే పదం వాడతారు ఎబ్రిల్. అంటే ఒక కార్యక్రమం చేసినప్పుడు ఆ కార్యక్రమం ముగిసిపోయే మొత్తం టైం లైన్ని ఈ వర్డ్తో పేస్తాడు, పోతావు అంటాడు. అంతే. ఆదాముకి చెప్పాడు, వద్దన్న చేశాడు. ఆదాముకి తెలుసో తెలియకో చేయలేదు. చెప్పండి, అన్నీ తెలిసే చేశాడు. నడుతున్నాను. చావు అంటే ఇప్పుడు మనకు తెలుసు. చావు అంటే ఆదాముకు తెలుసా? చెప్పండి. చావు అంటే ఇప్పుడు మనకు తెలుసు. చావు అంటే ఆదాముకు తెలుసా? తెలుసు. తెలుసు అంటే వాళ్ళ ముందు మరణాలు జరిగాయని కాదు. చావు అనే నాలెడ్జ్ వాళ్ళకు ఉందా లేదా? ఆ నాలెడ్జ్ లేకపోతే ఆదాము ఏం అడగాలి చెప్పండి? తినమని చనిపోతామంటే ఆదాము అంటే ఏంటి అనాలి. అన్నాడా? అనలేదంటే ఆ ఇంటెలిజెన్స్ ఆయనకు ఉందా లేదా? అంటే ఆదాముకి చావంటే ఏంటో తెలుసు, ఎడబాటు అంటే ఏంటో తెలుసు. ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. ఇది ఉన్నా తిన్నారంటే వాళ్ళని ఏమనాలి? 3వ అధ్యాయం పతనానికి డోర్స్ ఓపెన్ చేశారు. కావాలని ఇంటెన్షనల్గా ఇంటెలిజెన్స్తో వాళ్ళు ఓపెన్ చేశారు. అంతా తెలిసే చేశారు. డోర్స్ ఓపెన్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళారు. పాపానికి నాంది పలికారు. అన్నిటికీ, నరకానికి, పాపానికి, మరణానికి, అన్నిటికీ చెప్పండి రిబ్బన్ కటింగ్ చేశారు. చేసి డోర్స్ ఓపెన్ చేశారు. వాళ్ళు పాపం చేసిన తర్వాత దాని పర్యవసానం, పాపం యొక్క పర్యవసానం ఎంత కనబడదండో వెంటనే కనబడదు. పాపం యొక్క పర్యవసానం నెక్స్ట్ జనరేషన్ మీద పడిందా లేదా? వారు నెక్స్ట్ జనరేషన్ ఎవరు? పిల్లలు. ఆ పిల్లల మీద పడింది. దాని పరాకాష్ట నష్టం ఎలా ఉందో మనకు తెలుసు. ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూస్తాం. ఆ సంగతులు ఏంటంటే దేవుడు అకౌంటబిలిటీ అడుగుతాడు. 3వ అధ్యాయంలో పాపం చేయకముందే ఆదాం దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా? ఎక్కడున్నావు, ఏం చేస్తావు? ఎక్కడున్నావు, ఏం చేస్తావు? ఎక్కడున్నావు, ఏం చేస్తావు? 4వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడి నేచర్ మనకు కనబడుతుంది. ఎక్కడున్నావు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు, నువ్వేం చేస్తావు? దేవుడికి ఉండే గొప్ప గుణం ఏంటి చెప్పిన బైబిల్ చదువుతుంటే అకౌంటబిలిటీ అడుగుతాడు. ఆయనతో వచ్చిన గొడవదే. ఎక్కడున్నావు, ఏం చేస్తావు? ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? నీ జీవితం మొత్తం లెక్క ఒక రోజు అడిగే 2 ప్రశ్నలు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? ఆదాముని అడిగాడు, ఎక్కడున్నావు? పొదల చాటును దాక్కున్నావు. ఏం చేసావు? తినొద్దన్నది తిన్నావా? ఎవరైనా నీకు చెప్పారా? అనగానే తిన్నాను ప్రభు అంటే బాగుంది, అంతా ఈవిడే చేసింది అన్నట్టు. ఆవిడేం తక్కువ నెల 4 ఆకులు ఎక్కువ చదివింది, అంతా అదే చేసింది. అలా తిప్పి కదా మౌనంగా ఉంటే అంతా నువ్వే చేసేవని. ఎవరి మీదకి? తెలివితేటలు ఆదికాండంలో చూపించారు. కానీ నాకు భయం వేసే మాట, ఆశ్చర్యకరమైన మాట. మీకు ఏమనిపించింది తెలియదు, కానీ ఈ చదివితే మాత్రం భయం వేస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం 2 వచనాలు చదవండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం 2 వచనాలు. దేవుడు ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 2 వచనాలు. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా, మీకు ఆ మాట ఉందో నాకు తెలియదు కానీ భయం వేసే మాట. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమని చదువుతాం తెలుసా? దేవుని స్వరూపం అని చదువుతాం. 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం చదువుతాం తెలుసా? జనరేషన్ మారిపోయింది, ఆదాము స్వభావం అని చదువుతాం. మీకు ఏమర్థం అవుతుందండి? దేవుని స్వరూపం ఉండాల్సిన మనిషి ఏ పోలికలో పుడుతున్నాడు చెప్పండి? పాపము చేసిన ఆదాము పోలికలో పుట్టడం స్టార్ట్ అయ్యింది. దేవుని స్వరూపంలో ఉన్న మనిషి వాడి లైఫ్ చాలా రాయల్టీ. ఆదాము తప్పు చేసిన తర్వాత పిల్లలు దేవుని స్వరూపంలో పుట్టట్లేదు చెప్పండి, ఆదాము స్వరూపంలో పుడుతున్నారు. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. పాపము, సాతాను మనుషులతో కుమ్మక్కై వాళ్ళతో చేస్తున్న కార్యక్రమం అంతా ఇంత కాదు. పూర్తిగా దేవుని స్వరూపం ఆదాము పోలికగా మారింది. ఆదాము పోలికలోకి వస్తే ఆదాము లక్షణాలు వచ్చాయి. రాలేదా?
ఆదాము లక్షణాలు రాలేదా చెప్పండి? అప్పుడప్పుడు ఏమంటారు చెప్పండి, ఈ మానవ జాతి ఏమంటారు తెలుసా? ఈ మానవులు, నేను మానవులేనండి, ఆ మానవ జాతి ఏమంటారంటే మనమే. ఆ చెట్టు లేకపోతే బాగుందండి, ఆ దెయ్యం లేకపోతే బాగుందండి, ఎంత బాగుందండి మనం అందరం. అంతా దెయ్యమే చేసిందండి, అంతా చెట్టే చేసిందండి, దేవుడు ఆ చెట్టు వేయకపోతే బాగుండండి. మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటి చెప్తున్నా, ఆదాం ఎప్పుడో తప్పు చేస్తే మేమేం చేసామండి అని. ఒక ఆర్గ్యుమెంట్ చెప్తాను వినండి. మనం ఎవరికి పుట్టాం? దేవుని పక్కన పెట్టండి, మనం ఎవరికి పుట్టాం? ఆదాము పుట్టాం. మన అయ్య ఏ ఆశయాలు వేస్తే అదే రిజల్ట్ మనకు వస్తుందా రాదా? నాకు అర్థం కాలేదంటే అర్థమయ్యేలా చెప్తాను విను. మీ బాబు, మాస్గా చెప్తున్నాను, మీ బాబు బాగా సంపాదించాడు అనుకో, నెక్స్ట్ సుఖపడేది ఎవరు? నువ్వు. మీ బాబు తాగేసి రోజు డ్రైనేజీలో పడిపోయాడు అనుకోండి, దాని ఎఫెక్ట్ అనుభవించేది ఎవరు? అలా ఎలా కుదురుద్దంటే ఆడికి పుట్టావు, మరి ఏం చేస్తాం? ఆడు సంపాదించేవాడైతే ఆ సంపాదన అనుభవించేది నువ్వే. ఆడు తాగబోతు సన్నాసిగాడైతే ఆ సన్నాసి పనులకు వచ్చే నష్టాన్ని అనుభవించేది నువ్వే. ఎందుకంటే ఆడి నుంచి పుట్టావు, ఆ డిఎన్ఏ నీకుంద గనక ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ నువ్వు పడాలి. నాకెలా కుదురుద్ది అంటే ఆడికి పుట్టకో, నేను వాళ్ళు చెప్తున్నా, నాకెలా ఆడికి పుట్టకో, ఆడి పుట్టుకు నాకు సంబంధం లేదను. మీ అయ్యి ఎలాంటోడైతే నీ ఎఫెక్ట్ అలానే ఉంటుంది, ఉండదా? మా తాతకు బట్టపొర ఉంటే నాకు రావట్లేదు చెప్పండి, మా తాతలకు షుగర్ ఉంటే రాని, అరే వ్యాధులే డిసీజులు వస్తున్నాయి అడుగుతున్నాను, లక్షణాలు రావా? పెద్దోళ్ళు సంబంధాలు చూసినప్పుడు ఇలా చూసేవారు, 7 తరాలు ఇటు 7 తరాలు అటు. ఎందుకు 7 గల 14 లక్షలు ఇస్తారని కాదు, 7 తరాలు ఇటు 7 తరాలు ఇటు. మొగోడికి పెళ్లి కూతురికి కూడా ఎందుకు చూసేవారు చెప్పండి 7 తరాలు? ఈ 7 తరాల్లో గయ్యాల గంప ఎవరన్నా ఉంటే ఆ గంప లక్షణాలు ఈ పిల్లకి వస్తే కాపురం చేయదని చెక్ చేసుకునేవారు. ఇప్పుడు 2 ఇస్తారా 3 ఇస్తారా, నీ 100 ఇస్తారు, నీకు రెడీగా ఉంటుంది. లక్షణాలు చూసేవాళ్ళు లేరు ఇప్పుడు చెప్పండి. లక్షలో 7 తరాలు ఎందుకు చూస్తారు? అమ్మో ఇందులో ఈ 7 తరాల్లో ఈ గయ్యాల గంప లక్షణాలు ఎవరయ్యాయినా దీనికి గాని పడితే మా కొంప కొల్లేరు చేస్తుందని చూసుకునేవారు. ఈ పనికి మాలోడికి 7 తరాల్లో ఎవడని ముత్తాది ఎవడైనా తాగుబోదు తిరిగిపోదు పనికి మాలోడు ఎవడైనా ఉంటే ఆ లక్షణాలు కానీ వస్తే పిల్లని చెప్పండి ఏపికి తినేస్తాడని చూసి అలా చెక్ చేసుకుని ఇచ్చేవారు. అందుకే అప్పుడు బాగుండి బ్రైట్గా కాపరాలు. ఇప్పుడు ఫేస్బుక్లో చూసారంట. ఇంకా చెప్పండి, నాకు .comలు కొన్ని గుర్తు రావట్లేదు. మీరు చూస్తున్నారు అప్పుడే చెప్పండి. మ్యాట్రిమోనీ, క్రిస్టియన్ మ్యాట్రిమోనీ, ఎన్నో డాక్యుమెంట్ అడుగుతా. ఆడు అలా చూస్తే నీకేం తెలుస్తాడు, ఆవిడ అలా చూస్తే నీకేం తెలుసు. నిన్న స్టేటస్ పెట్టాను నేను. స్టేటస్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో తెలుసు. ఇప్పుడు జనరేషన్ అంటే సోమవారం నుండి శనివారం వరకు డ్యాన్స్లు వేస్తారు, డ్యాన్స్ వేవ్ డ్యాన్స్, తలాము తగ్గదు టగటికి. ఆ డ్యాన్స్ వేసిన తర్వాత సండే వైట్ డ్రెస్ వేసుకుని వచ్చేస్తారు. ఎక్కడికి? చర్చ్కి. మనం ఏమనుకుంటాం, సండే వైట్ డ్రెస్లో చూసి చాలా నిమ్మనమైన వ్యక్తులు అనుకుంటాం, కానీ మండే చూడు అసలు సోయేటప్పుడు కనపడుద్ది. నీకు అర్థమవుతుంది? అందుకే తెలియదు, ఇది నేచర్. అందుకే అటు తరాలు ఇటు తరాలు చూసేవారు. ఈ 7 తరాలు ఇవి ఎలా వచ్చాయంటే ఆదాము లక్షణాలే. బొంకట్లేదు ఇప్పటికి. ఆదాము తప్పు చేసావు అని అడిగినప్పుడు ఆదాము ఏమో తెలుసా, అంతా ఆవిడే చేసింది అన్నాడు. ఆవిడ అడిగితే ఆవిడేమంది, అంతా సర్పమే చేసింది అంది. ఇప్పుడు మనం ఏమంటున్నాం చెప్పనా, వాళ్ళిద్దరు చేస్తే మాకేంటంటున్నాం. సేమ్ నేచర్ కదా చెప్పండి. వాళ్ళిద్దరు ఏదో చేస్తే మాకు సంబంధం. ఇది ఎక్కడిది లక్షణం? ఆదాముదే. నేను చాలా మెసేజ్లో చెప్తున్నాను వినండి. ఎందుకు ఫెయిల్ అయిపోయారు అన్నప్పుడు ఇటు తినంగా చెప్పాలి, సరిగా చదవకు ఫెయిల్ అయిపోయాను. ఈడు అలా అందో, నేనే కాదు ఆడు ఫెయిల్ అయిపోయాడు అన్నాడు. నీ ఏడుపు నువ్వు ఏడు, ఆడుకోయింది ఈడు మరి కవర్ చేసుకోవాలి కదా. ఈడు నేనే కదా అన్నయ్య కూడా తిన్నాడంటే ఈడు మనిషి లక్షణం. చిన్నప్పటి నుంచి లేవు చెప్పండి ఇవన్నీ. చిన్నప్పటి నుంచి ఉన్నాయి మనకి. పెన్సిళ్ళు దొంగతనం చేస్తున్నాడు. దొంగతనం చేయాలని ఏ తల్లిదండ్రులు నేర్పిస్తారండి? ఆడికి ఆ ఏజ్లో పెన్సిల్ దొంగతనాలు వాడికి ఎలా తెలిసినాయండి? లబ్బర్లు దొంగతనం చేస్తారు, పెన్సిల్ దొంగతనం చేస్తారు, పక్కోడు స్కేల్ దొంగతనం చేస్తారు. అరే ఈ ఏజ్లో ఆ బుడ్డోడికి ఎలా తెలిసింది అంటే ఆడు తెలుసు. పక్కింట్లో ఆడుకునేలా డైరీలు ఎదురు పెట్టుకుని చదవండి. ఆడికి అన్నీ ఆడికి ఎలా తెలిసి అంటే అది నీ స్వభావం మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆదాము నుంచి వచ్చింది. ఆదాము చెప్పాడు తన పోలికలోనికి మనుషులట పుట్టుకొచ్చారట. అందుకే చాలామంది అంటున్నారు అంతా సాతాను చేసిందంటే సాతాను అనొద్దు. ఎందుకంటే ప్రాబ్లం సాతాను కాదు, ఇక్కడ ప్రాబ్లం సాతాను కాదు. ప్రాబ్లం ఎవరు తెలుసా? సాక్షాత్తు మనిషే ప్రాబ్లం సాతాను గడ కాదు, ప్రాబ్లం మనిషే. మనం తినంగుంటే ఆడేం చేయగలడు? గాలోడు మనల్ని ఏం చేయగలడు? మనం తినంగుంటే సాతాను ఏం చేయగలడు? మన ఫ్రీ విల్ పట్టుకెళ్ళి ఆడి చేతుల్లో పెట్టాం.
రారా మాతో జీవితాలతో ఆడుకోరా అని బోర్డు ఎట్టాం వాడికి. మనం తినంగొంటే వాడు ఏం చేయగలడు? ప్రాబ్లం సాతాను కాదు, ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సింది మనిషే. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు మనిషికి హక్కులు ఇచ్చాడు, దేవుడు మనిషికి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితుల్లో దేవుడు ఇన్వాల్వ్ అవ్వకుండా నీకు నచ్చించే ఇది మంచి ఇది చెడని 2 రూట్స్ మనిషి ముందు పెట్టి ఏది డిసిషన్ తీసుకుంటా తీసుకున్నాడు. దీన్ని ఫ్రీ విల్ అంటారు, దీన్ని స్వేచ్ఛా జీవితం అంటారు. దేవుడు బలవంతంగా చేయడు. ఈ బలవంతపు పరిస్థితులు దేవుడు చేయలేదు కనుక ఈ స్వేచ్ఛలో మనిషి తీసుకున్నది ఏంటో తెలుసా? దేవుడు వద్దన్నదే ఖచ్చితంగా చేశాడు. అది దేవుడికి ఎవరు కావాలి? జాతకం వినండి, ఇది మీకు అర్థమైతే దేవుడిని ఇలా పట్టుకొచ్చండి, మీరు లాక్ చేసుకుంటారు. దేవుడు ఎవరికి కావాలంటే దేవుడు స్వేచ్ఛ ఇచ్చేస్తాడండి. మంచి ఏంటో చెడు ఏంటో చెప్తాడండి, అన్ని కళ్ళ ముందు పెడతాడండి. ఆ జోన్లో నిలబెట్టి, ఆ గ్రౌండ్లో నిలబెట్టి, ఇప్పుడు గేమ్ ఆడు, ఎలా ఆడుతో చూస్తాను అంటాడు ఆయన. అప్పుడు నువ్వు నిలబడి ఆయన ఇష్టాలేంటి, ఇష్టాల కానివేంటి తెలుసుకొని ఆ సరిగ్గా ఆ గ్రౌండ్లో నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టే నీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఇవ్వకూడదు ఆయన గ్రాప్ ప్రూఫ్ రెడీ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుడు అంటే. ఆదాముకి ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు, చెట్టేశాడు, తింటే చచ్చిపోతావు అని చెప్పాడు. అన్నీ చెప్పి జ్ఞానం ఇచ్చి అన్నీ చేస్తే దేవునికి విరుద్ధంగా ఆట ఆడాడా లేదా చెప్పాడు. ఎఫెక్ట్ తర్వాత తిన్నారు. అందుకే 7వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటాడంటే, భూమి మీద నీతిమంతుని ఒకరిని కనుగొన్నాను అంటాడు. 7వ అధ్యాయంకి వచ్చేసరికి భూమి మీద నా మాట విని ఒక నీతిమంతుని కనుక్కున్నాను, ఈ తరం అంతటిలో నాకు నమ్మదగినవాడు నోహు అన్నాడు. ఆ మాటలు చదువుతుంటే మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? ఆయన ఎలా అంటాడు చెప్పనా? మాటినే వాళ్ళు కావాలనుకుంటాడు. ఆయన లక్షణం అది. స్వేచ్ఛనిస్తాడు, అన్నీ ఇస్తాడు, అన్నీ తెచ్చి పెడతాడు, అన్నీ కాళ్ళ దగ్గర పెడతాడు. బట్ నోటితో చెప్పకుండా ఒక మాట అంటాడు, నేను చెప్పింది చెయ్యి అంటాడు. అది దేవుని లక్షణం, గుర్తుపెట్టుకోండి. ఆదాముకి చెప్పాడు వినలేదు, ఆదాముకి రూట్స్ చూపించాడు వినలేదు, కానీ ఆదాముకి ఏదైతే చెప్పాడో నోవహుకి అదే చెప్పాడు. నోవహుకి స్వేచ్ఛ ఇచ్చాడు, నోవహుకి హక్కులు ఇచ్చాడు, నోవహుకి జీవితాన్ని ఇచ్చాడు, నోవహుకి కూడా ఒక తరాన్ని ఒక జీవితాన్ని అనుగ్రహించాడు. కానీ నోవహు దేవుడికి స్వేచ్ఛ ఉన్నా లోబడి బతకడు. అందుకే దేవుడు అన్నాడు మురిసిపోయి, ఈ తరం అంతట్లో ఒక నీతిమంతుని కనుక్కున్నాడు, అతగాడి పేరు నోవహు అన్నాడు. బైబిల్ ఎలా నడుస్తుందో మీకు అర్థమవుతుంది కదా. తర్వాత మళ్ళీ 11వ అధ్యాయంకి వచ్చాడు. 11వ అధ్యాయానికి వచ్చి స్వేచ్ఛనిచ్చి జీవితాన్ని ఇచ్చి అన్నీ ఇస్తే అదే స్వేచ్ఛలో వీళ్ళు ఏం చేశారు? పెద్ద గోపురం కట్టారు. ఆ గోపురంలో దేవుడికే కాపురం పెట్టారు. జిగ్రాట్స్ అంటారు వాటిని. వాటి హిస్టరీ మీరు ఎప్పుడైనా చదివారు లేదు. ఓ పెద్ద గోపురం కట్టారు. ఆ గోపురం కట్టి అందులో కాపురం, దేవుడికే కాపురం పెట్టాము. దేవుడికి కాపురం ఏంటంటే దేవుడినే జేబులు ఎట్టేసుకోవాలనుకున్నారు. అంటే దేవుడికి లంచాలు ఇచ్చేద్దామని. మీకు అక్కడ లాలాచెరువు చర్చిలో ఉన్నప్పుడు చెప్పాను, ఎంతమంది గుర్తుండదు. మనకు ఎందుకు గుర్తుంటుంది? గుర్తుంటే ఇప్పుడు అబ్రహాం గారికి చెప్పండి, బ్రదర్ అయిపోదమ్మా. అబ్రహాం విశ్వాసుల తండ్రి అయితే మనం అవిశ్వాసులకు తాతలం అంట. జిగ్రాట్స్ చిన్నప్పుడు మనం కొనుక్కునే పుస్తకాల మీద ఉండే, ఇప్పుడు అన్నీ అలాంటివి లేవు. పుస్తకాల మీద నాలెడ్జ్కి ముద్రించేవారు అప్పుడు జిగ్రాట్స్. అవి చూసి మనం ఏదో అనుకున్నాం, గుడి అనుకున్నాం దాన్ని. చిన్నప్పుడు పుస్తకాలు జిగ్రాట్స్. దాన్నే మనం చదువుకుంటాం కదా, బైబిల్లో మనం చదువుతాం, బాబేల్ భేల్ భేల్ గేట్ ఆఫ్ గాడ్ అని అర్థం. దేవుని ముఖద్వారము అని అర్థం. దేవుని ముఖద్వారం అంటే అర్థం ఏంటంటే 11వ అధ్యాయం అండి, నోవహు తరం వెళ్ళిపోయింది. నోవహు తరం వెళ్ళి నోవహు వాడ ఎక్కడ ఆగింది? అరారాతు కొండల మీద ఆగింది. అరారాతు కొండల మీద ఆగితే వాడ అక్కడ దిగిన తర్వాత జనాలు దిగువ స్థాయికి స్నోప్ గ్రౌండ్లోకి వచ్చేసారు. ఆ స్నోప్ గ్రౌండ్లోకి వస్తే దిగువ స్థాయిలో నదులు పారుతున్నాయి. ఆ నదుల దగ్గర, ఆ సారవంతమైన నేల దగ్గర జనరేషన్ స్టార్ట్ అయింది. ఆ జనరేషన్నే హిస్టరీలో ఏమంటారంటే మెసొపొతేమియా అంటారు. అది చరిత్ర. ఆ మెసొపొతేమియా నాగరికతలో 11వ అధ్యాయం మనకు స్టార్ట్ అవుతుంది. క్షమించండి, మెసొపొతేమియా అంటేనే 11వ అధ్యాయం, 11వ అధ్యాయం అంటేనే మెసొపొతేమియా. అందుకే సౌండ్స్ దగ్గరకు ఉంటే సినార్ అంటారు. అక్కడ ఆ ఏరియా వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద జిగ్రాడ్ కట్టారు. ఆ జిగ్రాడ్ ఏంటంటే దేవుడికి గుమ్మం పెట్టడం అన్నమాట. అదిగో దేవుడికి గుమ్మం ఇలా రౌండ్ పెట్టడం. చూడండి, ఇప్పటికీ గుళ్ళు ఎందుకు ఇలా కడతారు చెప్పినా చాలామంది తెలియదు. ఎందుకు ఇలా సూదిగా కడతారంటే అలా స్టెప్ బై స్టెప్, ఇదిగో చూడండి ఇలా స్టెప్ బై స్టెప్. మీరు వరుసలు ఉన్న ఇంకా పేర్లు ఎత్తకూడదు నేను. కొన్ని ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి, మీరు ఎక్కడైనా చూడండి, పురాతనమైన దేవాలయాలు కానీ చర్చిలు కానీ ఏమైనా చూడండి, ఇలా స్ట్రైట్ పైన అలా కొండల మీద అలా పైన కడతారు. ఎందుకు కడతారంటే ఆ దేవుడికి టవర్ పెట్టారనమాట. టవర్
ఆ పైన మీరు అలా జూమ్ చేద్దాం, అలా పైకి మీరు వెళ్ళండి, ఒక గుమ్మం కనబడుతుంది చూడండి. అలా పైకి ప్రతి దిక్కున ఒక గుమ్మం ఉంటుంది చూడండి, ప్రతి దిక్కున ఒక గుమ్మం. ఆ పైన గుమ్మాలు కనబడుతున్నాయి చూడండి. ఇంకా కిందకి డౌన్ చేయి పైకి చూడండి, అలా పైన గుమ్మాలు కనబడతాయి. ఆ పైన అదిగో, ఆ పైన అదిగో, అక్కడ అదే. ఏ గుండె అయినా చూడండి, అక్కడ గుమ్మాలు ఎందుకు? అక్కడికి వెళ్ళి కోరికలు నెరవేరకపోతే దూకేమని కాదు. గుమ్మాలు దేనికంటే, ఎప్పుడు గుడులు కానీ మీరు ఏదైనా చూడండి, ఊరికి మధ్యలో గుడి ఉంటుంది, దేవుడి గుడి కానీ రాజుల బంగ్లాలు కానీ. ఎప్పుడు ఎక్కడ హిస్టరీలు ఎలా ఉంటాయి చెప్పండి? ఊరికి మధ్యలో ఉంటాయి. మధ్యలో గుడి అంటే దేవుడు రాజు ఇద్దరిని లార్డ్ అంటారు కదా, ప్రభువులు. వీళ్ళిద్దరూ మధ్యలో ఉంటారనమాట. వీళ్ళిద్దరూ మధ్యలో ఉంటే సామాన్య ప్రజల యొక్క నివాసాలన్నీ వీళ్ళ చుట్టూ ఉండాలన్నమాట. మధ్యలో పరిపాలకులు ఉంటారు, ఈ చుట్టూ సామాన్య ప్రజలు ఉంటాయి, ఈ మధ్యలో ఉంటారు. అందుకే వీళ్ళు మధ్యలో పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఎత్తైన పెడతారు. అంటే మరి చుట్టూ నివాసాలు కట్టుకుని మనం ఉన్నాం, మరి మధ్యలో గోపురంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు మరి ఆకాశం రావాలంటే చాలా టైం పడుతుంది కదా. అందుకే ఏం చేశారంటే వాళ్ళకున్న జ్ఞానం బట్టి దేవుడు త్వరగా వచ్చేయాలని చెప్పి సూదిగా డోర్ పెట్టారన్నమాట పైన. అలా వచ్చే అలా దిగేసి అలా కిందకు వచ్చేసి మేము కింద పళ్ళు పలహారాలను పెడతాం కింద. అవి తినేసి మావి తీసుకుని మా లంచాలన్నీ, మా సంతానాన్ని, మా గర్భాలను దీవించేసి, మా పంట పొలాలను దీవించి మళ్ళీ అలాగెళ్ళి ఆ గుమ్మంలోంచి అలా వెళ్ళిపోయని. అది ఫిలాసఫీ. మీకు మాసిగా చెప్తున్నాను కానీ అది ఫిలాసఫీ. అంటే ఆ పైనుంచి దేవుడు అలా వచ్చి కొన్ని రోజులు అక్కడ ఉండి అలా వెళ్ళిపోతాడని. వాళ్ళేమో గుమ్మం పెట్టారు, మన వాళ్ళకి తిరగలేక చెప్పండి గంట పెట్టారు. మన లైవ్ అవుతుంది చాలా చెబుతున్నారు. వాళ్ళేమో గుమ్మం పెట్టారు, మన వాళ్ళేమో గంట పెట్టారు. మన వాళ్ళు గంట ఎందుకు పెట్టారు మన వాళ్ళకి తెలుసు, వాళ్ళ గుమ్మం ఎందుకు పెట్టారు మనకు తెలుసు. 11 అధ్యాయం చెప్తుంది ఏమని? దేవుడిని రప్పించడానికి పెట్టిన యాసాలు అవన్నీ. దేవుడికి తిక్కలేసింది, కిందకు వచ్చాడు, భాషలు మార్చేశాడు. లాంగ్వేజెస్ అంటే లాంగ్వేజెసా అనకండి, లాంగ్వేజెస్ అంటే చెప్పిన ఎర్రి. ఇది రావో అదొక ఎర్రి, ఒక పోరా ఇదో ఎర్రి. ఇవన్నీ భాషలు, తెలుగు, తమిళం, ఇవన్నీ మదర్ టంగ్ సుఖతంగా నుంచి పుట్టుకొచ్చినవి. ఇంగ్లీష్, ఇంకా సంస్కృతి, హిందీ, ఇవన్నీ సంస్కృతి, హిందీ ఎంత ఒకటే కదా. ఇవన్నీ ఒకటి. ఇలా పిల్ల భాషలు, మాతృభాషలు, ఇవన్నీ ఒకదానికొకటి ఇలా పుట్టుకొచ్చినవన్నీ విడిపోయి ప్రపంచ దేశాలు చెదిరిపోతే అక్కడికి పోయిన తర్వాత విగ్రహారాధన పెరిగిపోయింది. ఎందుకంటే దేవుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు వీళ్ళతో. ఎందుకంటే అందరికీ దేవుడి పట్ల తపన ఉంది, అందరికీ దేవుడి పట్ల ఆశ ఉంది, అందరికీ దేవుడి పట్ల విశ్వాసం ఉంది. కానీ ఆ దేవుణ్ణి కనుగొనడంలో ఏం చేశారంటే నదుల వైపుకి, సముద్రాల వైపుకి, ఎడార్ల వైపుకి ప్రయాణాలు చేసి దేవుడిని మొక్కాలన్న ఆశలో ఏం చేశారంటే కనిపించిన ప్రతిదానికి మొక్కడం స్టార్ట్ చేశారు. అలా విగ్రహారాధన స్టార్ట్ అయింది. అలా విగ్రహారాధన ఏం స్టార్ట్ అయింది? సూర్యుడికి మొక్కారు, చంద్రుడికి మొక్కారు, నక్షత్రాలకు మొక్కారు. అలా మొక్కుతూ పట్టణాలు కట్టుకుని బాగా జీవిస్తున్న టైంలో మళ్ళీ ఈ ప్రపంచంతో దేవుడు మాట్లాడాలనుకుని విగ్రహాల మధ్య, నక్షత్రాల మధ్య, ఇలాంటి మూఢనమ్మకాల మధ్య సత్యదేవుడినైనా నన్ను దేవుడుగా చూసే నీతిమంతుడు ఎవడున్నాడా అని ఎతికినప్పుడు టక్కమని నక్షత్రంలా కనబడ్డాడు. ఆ నక్షత్రం పేరే అబ్రహాం. అది 12వ అధ్యాయం. అప్పుడు అబ్రహామును పిలిచి దేవుడు అంటాడు, అబ్రహామును పిలిచి నేను ముగిస్తున్నాను. అబ్రహామును పిలిచి వాగ్దానం ఇస్తాడు, ఇదిగో నీకు విస్తారమైన సంతానాన్ని అనుగ్రహిస్తాను. ఎంత సంతానం అంటే మీ అమ్మ, మీ నాన్న, మీ పితరులందరూ దేటిని మొక్కుతున్నారు? నక్షత్రాలను మొక్కుతున్నారు, సూర్యచంద్రులను మొక్కుతున్నారు. గుర్తుపెట్టుకో, ఏ నక్షత్రాలనైతే మొక్కుతున్నారో అదే నక్షత్రాలను చూడు. ఇప్పుడు చూసినప్పుడు వాటిని మొక్కకు, ఆ నక్షత్రాలంత సంతానాన్ని చెప్పండి నేను ఇస్తా. ఏం చెప్పాడండి దేవుడు అబ్రహాంకి? ఏ నక్షత్రాలనైతే మీరు దేవుళ్ళు అన్నారో ఆ నక్షత్రాలంత సంతానం నేను ఇస్తాను. నమ్మే. ఏ సముద్రం ఒడ్డున నిలబడి దేవుడిని మొక్కారో ఆ సముద్రపు ఇసుకంత విస్తారమైన సంతానాన్ని నేను ఇస్తా. నమ్మే. నమ్మకమైన దేవుడిని అబ్రహాము బలంగా నమ్మేశాడు. దేవుడు అన్నాడు, నీ ఊరు వాడ వదిలేసి అక్కడి నుంచి వచ్చే అంటే కట్టు బట్టలతో భార్యను పట్టుకొని సొంత ఊరును వదిలేసి కానాను భూభాగం ఎక్కడుంటుందో జీపీఎస్ ఇంకా తెలియక ముందే దేవుని మాటను బట్టి బయలుదేరి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత మనకు తెలుసు తర్వాత ఏం జరిగిందో. వాగ్దాన పుత్రుడు పుట్టడం, వాగ్దాన పుత్రుడు తర్వాత మరొక పుత్రుడు పుట్టడం, అదొక ఫ్యామిలీ ఈవెంట్, అదొక పెద్ద గొడవ. ఆ తర్వాత ప్రపంచం రెండుగా మళ్ళీ జరగడం. ఆ తర్వాత మళ్ళీ వాగ్దాన పుత్రుడు పుట్టడం, అందులో వాగ్దాన పుత్రులు ట్విన్స్, అందులో యాసావు, యాకోబు. ఆ యాకోబుకు మళ్ళీ 11 మంది పుట్టడం. ముగించేస్తున్నాను. ఆ 11 మంది పుడితే ఆ 11 మంది కలిసి ఒకరిని చూసి ఏడ్డం. ఆ ఒక్కడే ఎవరో మనకు తెలుసు,
యోసేపు గారు. ఆ యోసేపు గారిని చూసి ఏడ్చారు. ఆ ఏడ్చిన వారు ఎంత ఏడ్చారంటే వేసుకున్న సొక్కవను బట్టి ఏడ్చారు, ఆయన వేసుకునే మంచి బట్టలను బట్టి ఏడ్చారు, ఆయనకు వచ్చే కళలను బట్టి ఏడ్చారు, ఆయన అందాన్ని బట్టి ఏడ్చారు, ఆయన చూసి ఏడ్చారు. ఆ ఏడ్చిన వాళ్ళు తీసుకెళ్ళి గోతిలో పడేస్తే ఆ గోతిలో ఉన్నోడిని తీసుకెళ్ళి దేవుడు సింహాసనం మీద కూర్చోబెడితే ఒకరోజు వాళ్ళు వచ్చి కళ్ళ ముందు నిలబడితే అప్పుడు అన్నాడు, తమ్ముడు తప్పు అయిపోయిందంటే అప్పుడు యోసేపు అంటాడు, తప్పు అయిపోయిందని అనకండి, ఇది మీరు చేసిన కుట్రగా నేను భావించట్లేదు, ఇదంతా దేవుని ప్రణాళిక. నేను అర్థం చేసుకుంటున్నాను. కీడుని దేవుడు మేలుగా తలంచి ఆ రోజు కీడు చేయకపోతే ఈరోజు నేను సింహాసనం వరకు రాను. ఆ రోజు మీరు చేసిన కీడుని బట్టి ఇంత దేవుని చిత్తం జరిగించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఐగుప్తి వరకు ఇజ్రాయేల్ వెళ్ళి అక్కడ ఆగిపోయింది. నేను ముగిస్తున్నాను. అక్కడ ఇజ్రాయేల్ చరిత్ర 430 సంవత్సరాలు వెయిట్ చేసింది. అది బైబిల్ హిస్టరీ. 430 సంవత్సరాల ఐగుప్తిలో చరిత్ర ఆగింది. స్పీడ్ బ్రేకర్ వేసినట్టు అలా ఆగింది. ఆ 430 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో మిగిలింది బైబిల్. ఆ 400 సంవత్సరం మళ్ళీ మలాకి గ్రంథం 400 వరకు ఏం జరిగిందో, ఆ 400 ఈ 400 మధ్యలో ఏం జరిగిందో ఇదే పాత నిబంధన. ఇది ఓవరాల్ వ్యూ. అర్థమైనా అర్థమైపోయినా చెప్పండి. అర్థమైనట్టే.